ట్రాఫిక్ లో ఎక్కడో పనుల మీద వెళ్తూ ఉంటాం, నో పార్కింగ్ అనేది చూస్తాము, సమ్ టైమ్స్ చూడము. కొన్నిసార్లు చూసిన ఒక 5 minutes పనే కదా అనేసి అలాగా తెలుసో తెలియకో నో పార్కింగ్ లో బండి పెట్టేస్తాం. దీనివల్ల మనకి చలాన్లు పడతాయి. 1 or 2 days మళ్ళీ మన బండి మనం తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటాం. బయటకు వచ్చి చూస్తే బండి ఉండదు, ఎక్కడ ఉందో తెలిస్తే అర్థం కాదు. నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కనుక్కోవాలి, తెచ్చుకోవాలి. ఆ టైంలో మీకున్నటువంటి ఎమర్జెన్సీ వర్క్, అఫ్ కోర్స్ ఒకసారి హాస్పిటల్కే వెళ్తాము, ఒకసారి ఏదో ఇంట్లో ముఖ్యమైన పనుల మీదే వెళ్తాము. ఇలాంటి టైంలో మనకి ఇబ్బంది లేకుండా ఎనీ పర్సన్, అన్నోన్ పర్సన్ కూడా మనకి స్కాన్ చేయడం ద్వారా ఇమీడియట్ గా మనకి కాల్ అలర్ట్ వస్తుంది, వెళ్ళి బండి తీసుకోవచ్చు. ఇక థర్డ్ బెనిఫిట్, యాక్సిడెంట్ అలర్ట్స్. ఈ రోజుల్లో ప్రొద్దున లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే పోయే వరకు ఒక పేపర్ చూసినా, ఒక మీడియాలో ఎన్ని ఛానల్ ఓపెన్ చేయండి, ఎక్కడో ఒక దగ్గర కొన్ని వందల వేల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇన్ని యాక్సిడెంట్స్ లో అట్లీస్ట్ ఒక 1% మెంబర్స్ నన్నా మనం సేవ్ చేయగలిగితే మనం ఒక సోషల్ సర్వీస్ ఇచ్చినట్లే. అలాగ కూడా ఈ స్కానర్ మీకు ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తినైనా కాపాడే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. సో అలా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నప్పుడు మీరు ఈ స్కానర్ ని కానీ స్కాన్ చేసినట్లయితే ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీకి అలర్ట్నెస్ వెళ్తుంది. ఇలాగా ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఇన్ టైంలో హాస్పిటల్కి చేర్చగలిగితే ఫ్యామిలీకి తెలియడం ద్వారా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తారా, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తారా, కార్పొరేట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తారా, మనం ఇమీడియట్ గా వాళ్ళకి ముందుగా ట్రీట్మెంట్ అనేది చేసుకొని వాళ్ళని కాపాడుకోవచ్చు. ఇక ఫోర్త్ బెనిఫిట్,